స్పెషల్ డే రోజు స్పెషల్ డిష్ రెడీగా ఉంది. అదే గులాబ్ కా మీఠా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. వదిన, ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకున్నాను. ఇంకొక బగోనా తీసుకొని దీంట్లో ముందుగా పాలు, రోజ్ సిరప్, వదిన ఇప్పుడు ఈ పాలలోనే కొద్దిగా చక్కెర, అర లీటర్ పాలకి 400 గ్రాముల షుగర్. దీనికి ఎలాగో షుగర్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అంతలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా షుగర్, యాలకుల పొడి, జాపత్రి, కొద్దిగా జాజికాయ, దీన్ని మిక్సీ చేసి పొడిగా చేసుకోవాలి. మనం చేసుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పొడి అంతా కూడా ఈ పాల మిశ్రమంలో వేసేసుకోవాలి. వదిన, మనకు బయట బేకరీలలో డబల్ కా మీఠా బ్రెడ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా ఈ బ్రెడ్ కొద్దిగా పాతది ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ని నూనె కాగుతుంది కాబట్టి ఈ కాగుతున్న నూనెలో ఇలా 4 దిక్కులా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అవును వదినా, చీర బాగుందని కాంప్లిమెంట్ బాగానే ఇచ్చారు, కానీ డెకరేషన్ ఎలా ఉంది? పొద్దున్నే మా ఆయన్ని అడిగా, కింద ఎలాగో వెళ్తున్నాను కదా, అలాగే దానికి ముందే ఈ డెకరేషన్ కూడా త్వరగా అయిపోవాలంటే పొద్దున్నే 5 గంటలకు లేచి మరీ డెకరేషన్ అయింది తెలుసా. మా ఆయన హెల్ప్ చేశారు నాకు. ఇదే కలర్లో ఉండాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ బ్రెడ్ ముక్కల్ని మరుగుతున్న పాలలో వేసేయాలి. కొద్దిగా ఈ మసులుతున్న పాలని ఒక గిన్నెలో తీసుకుందాము. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం పాలు తీసుకున్నాం కదా, ఈ పాలలో కొద్దిగా కోవా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి, నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు, కొద్దిగా సారె పలుకులు, పాలు కోవా మనం కలుపుకున్నామో దీన్ని ఇందులో వేసేసుకోవాలి.
వదినా డ్రై ఫ్రూట్స్ కూడా మరి డార్క్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, లైట్ బ్రౌన్ షేడ్లో. డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసేసుకున్నాం మనము. వదినా ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు దీన్ని వదిలేసేయాలి. ఎలా? మూత పెట్టి. ఏదేమైనా వదినా నేషనల్ యాంథమ్ పాడేటప్పుడైతే ఒక మంచి గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి స్పీచెస్ ఇచ్చినప్పుడు కూడా అలా వింటూ ఉండాలనిపిస్తుంది. పిల్లలు ఫాలో అయితే ఇంకా బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఫాలో అవ్వరు పిల్లలు ఈ మధ్య. ఎవరి గోల వాళ్ళదే. కానీ మనం చెప్పాలి వదినా, స్కూళ్ళలో చెప్తూ ఉంటారు, మనం కూడా చెప్తూ ఉండాలి. అది ఈ పిస్తానైతే నానబెట్టుకున్న పిస్తానైతే బాగా మనం కట్ చేసుకోవాలి సన్నగా. వదినా పిస్తాని సన్నగా కట్ చేసుకుంటాను, అలానే కిచెన్ కూడా నీట్ చేసేస్తా. ప్రతిసారి అదే పాట పాడితే బాగుంటుంది కదా వదినా. అది ఎంత అందంగా ఉందో అది. ఇప్పుడు మన రోజ్ సిరప్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పైనుంచి అలా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పిస్తా ముక్కల్ని అలాగే కొద్దిగా రోజ్ పెటల్స్, వదినా చూడటానికైతే అందంగా ఉంది, సువాసనలో కూడా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా చేశాను కదా. ఏంటి డిష్ అవుట్ చేయట్లేదన్నా? వదినా డిష్ అవుట్ ప్లేటింగ్ ఈరోజు లేదు, దీనికి లేదు. ఎందుకంటే చూడండి ఇలానే ఎంత అందంగా ఉందో, అందుకే వేయాల్సినదంతా ఇందులోనే వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం మనము. చాలా అద్భుతంగా ఉంది కదా. చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మస్తు కలర్ఫుల్, చాలా కలర్ఫుల్గా ఉంది. గులాబ్ కా మీఠా చేసుకునే విధానం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు, రోజ్ సిరప్, 400 గ్రాముల షుగర్ వేసి మిక్స్ చేసుకొని కరిగించుకోవాలి. ఒక మిక్సీ జార్లో షుగర్, యాలకుల పొడి, జాపత్రి, జాజికాయ వేసి పొడి చేసి పాల మిశ్రమంలో వేసుకొని మరిగించాలి. ఇప్పుడు కాగిన నూనెలో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బ్రెడ్ పీసెస్ ని పాల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పాలు ఒక బౌల్లో వేసి కోవా వేసుకొని మిక్స్ చేసి పాలు బ్రెడ్ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదాం పలుకులు, సార పలుకులు వేసి ఫ్రై చేసుకొని బ్రెడ్ పాల మిశ్రమంలో వేసి 5 నిమిషాలు ఉడికించి చివరిగా రోజ్ సిరప్ వేసి పిస్తా ఇంకా రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేసుకుంటే గులాబ్ కా మీఠా రెడీ.